తెరాస హయాంలో మెదక్కు ఒరిగింది ఏమీ లేదు. కేవలం మాయమాటలు తప్ప తెలంగాణలో 32 జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ ఆఫీసులు కట్టారు. దానిలో భాగంగా ఇక్కడ కట్టారు. మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి మరిచారు. మెదక్ పట్టణంలో ప్రధాన రహదారి వేయుటకు 9 సంవత్సరాలు పట్టింది. ఇందిరాగాంధీ హయాంలోనే మెదక్ జిల్లాకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, భేల్, ఐఎస్ఆర్ఐ, ఎస్ఐటితో పాటు చాలా పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ తెరాస 9 సంవత్సరాల కాలంలో జిల్లా అభివృద్ధి జరగలేదు. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలను అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, 10 లక్షలు ఆరోగ్యశ్రీ పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500కే గ్యాస్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా 15 ఆగస్టులోపు చేయడానికి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ప్రజలు పట్టం కట్టనున్న రాణి ఆఫీస్ మెల్సబ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు మన్సూర్, మజీబ్, రాజా, మైసన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు 10 రోజులు